అనుకున్నట్టు ఇక్కడ ఎంపీపీ ఎలక్షన్ కారణంగా సార్ మా ఊరు జయచంద్ర రెడ్డి అన్నారు సార్ లీడరు అన్న ఇంటి దగ్గరికి 2 రోజుల నుంచి దాడి అయిపోతున్నారు సార్. ఆ దాడి వల్ల నాన్నను అన్న అక్కడ పోయినారు సార్, అక్కడ నిలవన్నారు సపోర్ట్గా. ఆ సపోర్ట్ వల్ల వీరు చాలా ఉన్నారని మా మీద ఖర్చు పెట్టినారు సార్. అదే ఊర్లోనే వాళ్ళు ఉన్నారా? ఇదే ఊర్లోనే వాళ్ళు ఉన్నారు సార్. చిన్న సార్ వాళ్ళ ఆపోజిషన్. వాళ్ళు కూడా అదే ఊరు? అవును సార్, ఇదే ఊరు. మీరు సపోర్ట్ గా ఉన్నారని మేము ఇంత ఖర్చు పెట్టి. అవును సార్, అదే సార్. అన్న మళ్ళా మార్నింగ్ బట్టలు తీసుకొని వెళ్తుంటే పండుగ రోజు అని కొడుకు మళ్ళా ఇంటి దగ్గర నాన్నకి రాళ్ళతో వేసాను సార్. అక్కడ నాన్నలో చేసి మళ్ళీ నాన్నకు ఫోన్ చేసి నాకు జరిగిన దానికి ఇక్కడ నేను నాన్న ఇంటి దగ్గర ఉన్నాను సార్. నాన్న వచ్చేసి నాన్న మీద వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి అటాక్ చేసాను సార్. 20 మెంబర్స్ వచ్చింటారు సార్. వాళ్ళందరినీ గుర్తుపట్టారా? ఊళ్ళో ఇంకా లేదు సార్, పెట్టింది అటాక్ ఎవరు ఉన్నారు చెప్పినా వాళ్ళే పెట్టారు. ఇంకా లేదు సార్, 2 మంది పెట్టారంతే సార్. అంతే సార్, మిగతా వాళ్ళ మీద ఎవరైనా చెప్పిన పరిస్థితి ఇంకా లేదు సార్. ఇప్పుడు హాస్పిటల్ ఎవరు ఉన్నారు? మన వాళ్ళందరూ ఏమన్నా? ఎవరు లేరు సార్, అందరూ ఇంటి దగ్గర ఉన్నారు సార్. అందరు ఇంటికాడికి వచ్చేసినారా? వచ్చేసినారు సార్. ప్రకాష్ ఇదంతా అన్నోళ్ళు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నిన్న పర్మిషన్ లేదు సార్. అవును సార్, అవును సార్. మన అవును సార్, అవును సార్. నేను పని చేస్తాను, నేను కూడా వస్తాను ఊరికి. సరే సార్. వీళ్ళందరితో కూడా మాట్లాడుతాను, ప్రకాష్ అందరితో మాట్లాడి వీళ్ళ మీద మెయిన్స్ వీళ్ళంతా చెప్పారు కదా. అవును సార్. ఆ పరిస్థితి గమనిస్తాను. సరే సార్. నేను రేపు మంగళవారం అట్లా వస్తాను. సరే సార్, అమ్మతో మాట్లాడు. మంగళవారం నేను కూడా ఊరికి వచ్చి సరే సార్. ప్రకాశం అందరికీ చెప్తాను. కలిసి చేసే కార్యక్రమం చేస్తాం. సరే సార్. మెసేజ్ కూడా పంపిస్తాం. తోడుగా ఉంటాం. అవును సార్. అమ్మ ధైర్యంగా ఉందా? ధైర్యంగా సార్. ఇస్తాను మాట్లాడు సార్. నమస్తే సార్. వచ్చిందా సార్, వేసేసిపోయారు సార్. వాళ్ళు 20-30 మంది వచ్చేసినారు సార్. అంతాను పోలీసు వాళ్ళు వచ్చేది ఊరికే అడిగేది, నన్ను కూర్చి అడుగుతారు సార్. ఏమి వాళ్ళ మీద ఏమి చేరు తీసుకోలేదు సార్ వాళ్ళు. మాకేం వాళ్ళు పిచ్చిపడేటట్లు చేస్తారు. మా పరిస్థితి చూడండి సార్. వాళ్ళు చేయాలి సార్. అవును సార్, కూర్చోడిన వాళ్ళు సార్. ఊరికే కూర్చోడిన వాళ్ళు మా పెద్ద సన్నపిల్లని చెంపకేసింటే బాత పడి సార్. అట్లా రక్తం కూడా కట్టి మరి ఏం చేయాలి సార్ వాళ్ళు? మరి తప్పుగా సార్, మరి వాళ్ళు అట్లా గమనిస్తున్నారు సార్ వాళ్ళు. నాకైతే వాళ్ళ నుంచి ప్రాణాన్ని అయితే ఉంది సార్. ఇప్పుడు కూడా మన లీగల్ అందరినీ మన లాయర్లను హైకోర్టు మన లాయర్లు అందరినీ తక్కువ ఉండమని చెప్తాను. ప్రాణాన్ని అయితే ఉంది సార్. వాళ్ళు సొంతమ్మ సపోర్ట్ ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి. వాళ్ళ తమ్ముళ్ళే కాబట్టి దాని నుంచి అన్ని రకాలుగా మీకు మెసేజ్ పంపించడం కోసమే. అవును సార్. ఏమైనా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ పార్టీ మొత్తం మీకు సపోర్ట్ గా ఉంటుందని మెసేజ్ సంకేతం చేయడానికి కోసమే రేపు వారం మేము కూడా వస్తాం. ఎలాంటి వాళ్ళ ఇంటి పక్కనే సార్ రోడ్డు ఉండేది. ఎలాంటి ఇక్కడ నుంచి ఎత్తుకొని వెళ్ళాలని ఇంటి పక్కనే వెళ్ళాలి సార్. అందుకని ఏదైనా సార్ వస్తారు రేపు వారం. అందుకని నేను వచ్చే కార్యక్రమం అందరికీ బేసిక్లీ ప్రకాష్, ఉషమ్మ వీళ్ళందరి మీద కూడా చేతులు పెట్టాను. అవునవును సార్. అందరి మీద కూడా
కాబట్టి ఏదైనా కోర్టులలో దాంట్లో నుంచి కూడా ఏమేమి ఉన్నాయి జడ్జిమెంట్ కోర్టులో కేసు మనం కూడా రివర్స్ చేసి మనం కూడా జడ్జిమెంట్ అనుకూలంగా తెచ్చుకుని పరామర్శించడానికి వస్తాం. సరే సార్, ఎస్ఐ పూర్తి మాకు ఎగైనెస్ట్ సార్. మనకి ఇక్కడ ఉన్న లోకల్ వైసీపీకి అసలు పూర్తి ఎగైనెస్ట్ ఉన్నారు సార్. సార్ కావాలని పోలీసు వాళ్ళందరూ అవును సార్. సరే సార్, ఎక్కడికైనా వెళ్ళాలని ఇంటి పక్కన వెళ్ళాలి సార్. అందుకని ఏదైనా అవును సార్ వస్తుంది రేపు అందుకని నేను వచ్చే కార్యక్రమం అందరికీ బేసిక్లీ ప్రకాష్ ఉషమ్మ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాను. అవునవును సార్. అందరి మీద కూడా కాబట్టి ఏదైనా కోర్టులలో దాంట్లో నుంచి కూడా ఏమేమి ఉన్నాయి జడ్జిమెంట్ కోర్టులో కేసు మనం కూడా రివర్స్ చేసి అవును సార్. మనం కూడా జడ్జిమెంట్ అనుకూలంగా కూడా పరామర్శించడానికి వస్తాం. సరే సార్, ఎస్ఐ పూర్తి మాకు ఎగైనెస్ట్ సార్. మనకి ఇక్కడ ఉన్న లోకల్ వైసీపీకి అసలు పూర్తి ఎగైనెస్ట్ ఉన్నారు సార్. సార్ కావాలని పోలీసు వాళ్ళందరినీ వాళ్ళందరూ అవును సార్. తప్పకుండా సరే సార్.